సినిమా ఫంక్షన్స్ లో అప్పుడప్పుడు తప్పులు దొరలడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. అయితే రామ్ గోపాల్ వర్మ ఉన్న చోట తప్పు జరిగిందంటే అది ఖచ్చితంగా పబ్లిసిటీ స్టంటే అయి తీరుతుంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ సినీ ప్రస్థానాన్ని శివ 2 వంగవీటి పేరుతో హైదరాబాద్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. హీరోలు నాగార్జున, వెంకటేష్, బాహుబలి టీమ్ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతుండగా నిర్వాహకులు వంగవీటి మూవీ ట్రైలర్ ను ఆహుతుల ముందు ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పొరపాటున వంగవీటి ట్రైలర్ కు బదులు గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ ప్లే అయింది. దీంతో వేడుకకు హాజరైన సినీ ప్రముఖులంతా అయోమయానికి గురయ్యారు. వెంటనే ఈవెంట్ నిర్వాహకులు అలర్ట్ అయి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే ఇదంతా రామ్ కావాలని చేశాడని టీటౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శాతకర్ణి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వర్మ చిరంజీవిపై హాట్ కామెంట్స్ చేశాడు. ఈ నేపథ్యంలో శాతకర్ణి ట్రైలర్ ను కావాలనే తన వేడుకలో ప్లే చేయించి చిరును ఒంటరిని చేశాడని మెగా ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు వర్మ వేడుకకు తమ హీరో వెళ్లకపోయినా ట్రైలర్ లో సింహంలా గర్జించాడని బాలయ్య అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.